లేకుంటే ఈయన మీద రౌడీ షీట్ విషయం ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాల్లో భాగస్వామి అయినా ఆయన తప్పించుకునే అవకాశమే ఉండదనేది నిర్వివాదాంశమండి. రెండోది ఇక్కడ ఒక పక్కన ఫోర్జరీ జరుగుతుంది, రెండు ఆయన నేను అంబేద్కర్ వారసుని, నేను దళితుని అని చెప్తూ ఉన్నారు. ఉమ్, చట్టాలు మతాలకి కులాలకి ప్రత్యేకమైన చట్టాలు ఏమి లేవు, అందరికీ సమానమైన చట్టాలే. దాంట్లో ఆ వివక్షత లేదు ఒకటి. రెండోది ఆయన నేను అంబేద్కర్ వారసుని అంటున్నాడు. అంబేద్కర్ వారసులు రౌడీ షీట్లు పెట్టించుకోరు, ఈ కేసులు పెట్టడు. అసభ్యకరమైన పదజాలలో వ్యక్తిగత హననానికి, మహిళల యొక్క చర్య, వాళ్ళ యొక్క శీలాన్ని శంకిస్తూ, వాళ్ళ యొక్క ఆడపిల్లల యొక్క శీలాలను చెక్కిస్తూ మీ బెడ్రూమ్ లోకి వస్తాను లాంటి పదాలు వాడరు. తీసుకొస్తాను బండికి అని చెప్పేసి నెల్లూరు ఎమ్మెల్యేని, గత ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో ఆయన అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క లేకపోతే వాళ్ళ కుమారుడు యొక్క తలకాయలు లాక్కొస్తాను, నరికి తీసుకొస్తానని చెప్పేసి ఈ పదాలు వాడతారా? వీర అంబేద్కరిస్టులు, వీళ్ళు అంబేద్కరిస్టులు అంటారు. అసలు అంబేద్కర్ అందరి వాడు, అది కొందరు ఇలాంటి వాళ్ళకి అసలు కానే కాదు. వీళ్ళు అసలు వారసులే కాదు. ఓకే, రైట్. అంబేద్కర్ విధానం, అంబేద్కర్ యొక్క నీతి, నిజాయితీ, నిబద్ధత ఎక్కడ చెప్పమనండి. ఎక్స్ప్రెషన్ డబ్బులు దోచుకోవడం అంటే ఆర్థిక నేరం. అంబేద్కర్ చేయమన్నాడా? లేదే. అంబేద్కర్ ని అవమానిస్తా ఉన్నాడు బోరుగొడ్డ అనిల్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. అంతేకాకుండా దీంట్లో అనేకమైన అంశాలు కనబడతా ఉన్నాయి ఈ రోజున. ఈ రోజు అదే బెయిల్ రద్దు చేస్తారు. రేపు ఇప్పుడు మొన్న వచ్చిన బెయిల్ దాని ప్రకారం 11/3/2025 సాయంత్రం 5 గంటల లోపుగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ దగ్గర ఆయన లొంగిపోవాలి. అలాగే పోలీసు వారు కూడా ఈ బెయిల్ తప్పుడు సమాచారం ఇచ్చి బెయిల్ పొందినారు కాబట్టి ఈ మీద చర్య తీసుకొని బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేశారు. అది సోమవారం మంగళవారం రావచ్చు. బెయిల్ రద్దు చేస్తే ఈ ముందుగానే రేపు ఒకటే రోజు కదా సార్, రేపు ఒకటే రోజు సమయం. మంగళవారం ఎట్లాగో ఆయన రావాల్సిందే. ఈ యొక్క మధ్యస్థ బెయిల్ వాళ్ళకి ఇచ్చారు. 11వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ దగ్గర ఇంకో మార్గం లేదు. పోతే పోలీసులు సీల్లోకి వస్తారు. వాళ్ళ యొక్క అరెస్ట్ చేసి తీసుకురావడం ఏంటనేది ఇక్కడ విచిత్రం ఏంటంటే, జైలు అధికారులు, పోలీసు వ్యవస్థ అధికారులు వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? ఎక్కడ ఈ లోపం ఉంది? దీంట్లో విధి నిర్వహణ ఇక్కడ ఎలా ఉందంటే, ముద్దాయికి వ్యవస్థకి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందా అనిపిస్తా ఉంది. దాంట్లో బోరుగడ్డ అన్ని విజయం సాధించాలా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతా ఉంది. అవును సార్, ఇటువంటి అభిప్రాయాలు రావడం సరైనది కాదు. అతని పట్ల ఎవరైనా నేరస్తులు ఎవరైనా అవని, దళితుల, కమ్మ, కాప, రెడ్డ ఎవరైనా అవని, ఎవరైనా సమాజానికి నష్టం కలిగించే వ్యక్తులు కానీ, ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తులు కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యక్తులు కానీ, మహిళల యొక్క హక్కులను హరించే విధంగా వాళ్ళ శీలాన్ని చెక్కించి పుట్టుకలను చెక్కించే వాళ్ళు కానివ్వండి, నేను బహిరంగంగా తలకాయలు తీసుకొస్తానని చెప్పే వాళ్ళని కానివ్వండి, సమాజం సహించదు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఉందండి. రైట్ సార్, రైట్ సార్. నమస్తే దుర్గా కుమార్ గారు. నమస్కారం పవన్ గారు. మన మిత్రులు న్యాయ కోవిదులు సుబ్బారావు గారికి, నా తమ్ముడు బాలకోట గారికి కూడా, వీక్షకులు కూడా సార్, ఈ ఎన్నో చూస్తున్నారు సార్. మీరు ఒక జర్నలిస్ట్ గా కూడా ఎన్నో కేసులకు సంబంధించి కావచ్చు, లేదంటే